నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీ వరద బాధితులకు టీటీడీ మరియు శ్రీకాళహస్తి దేవస్థానం అండగా నిలవాలి ఆదుకోవాలి టీటీడీ నుంచి 10 కోట్లు మంజూరు చేయాలి శ్రీకాళహస్తి దేవస్థానం 5 కోట్ల నిధులు కేటాయించాలి కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ వీకోట ఘటనపై ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలి ఎవరైతే ఘటనకు కారణమైన వ్యక్తులు ఉన్నారో వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి హెచ్చరించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు చంద్రగిరిలో సంచలనం సృష్టించిన ఏటీఎంల దొంగతనానికి పాల్పడిన దొంగల ముఠా అరెస్ట్ ముద్దాల నుండి 5,38,000 నగదు రికవరీ 11,97,000 విలువ గల ఒక మారుతి ఆల్టో కారు ఎల్జీ రిఫ్రిజిరేటర్ 2 మొబైల్ ఫోన్లు ఒక యమహా ఫ్యాసినో స్కూటీ స్వాధీనం ఓట్ల మార్పులు చేర్పులు తొలగింపు కోసం నిర్వహించి ఇంటింటి సర్వే పక్కాగా నిర్వహించాలి అధికారులను సిబ్బందిని ఆదేశించిన తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి మౌర్య వార్తల్లోని వివరాలు క్రికెట్ ఆడుతూ ఇరు వర్గాలు ఘర్షణ పడి వీకోట పట్టణంలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తింది ఎవరైతే ఘటనకు కారణమైన వ్యక్తులు ఉన్నారో వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని వీకోట ఘటనపై ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్ ఆడుతూ ఇరు వర్గాలు ఘర్షణ పడి వీకోట పట్టణంలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తిందన్నారు ఎవరైతే ఘటనకు కారణమైన వ్యక్తులు ఉన్నారో వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో అనవసరంగా అనుచితమైన పోస్టులు పెట్టుకుని లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకురావద్దన్నారు నష్టపోయిన వారికి ఖచ్చితంగా ఆర్డీఓ మరియు ఎంఆర్ఓ అధికారులకు చెప్పి న్యాయం చేస్తామన్నారు వీకోట పట్టణంలో ప్రజలు ఎవరూ గుంపులుగా తిరగవద్దని సూచించారు జిల్లా కలెక్టర్ నేను పరిస్థితిని సమీక్షిస్తున్న ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడతామన్నారు వీకోట మండల ప్రజలకు పోలీసు వారు విన్నపం తెలియజేశారు వీకోట పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా 30 పోలీస్ యాక్ట్ మరియు 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలు గుంపులుగా ఉండరాదని దుకాణాల వద్ద 4 కన్నా వ్యక్తులు గుమ్మికూడి ఉండరాదని ర్యాలీలు మరియు ధర్నాలకు ఎటువంటి అనుమతులు లేవని ప్రజలు దయచేసి సంయమనం పాటించాలన్నారు నిన్నటి దినం జరిగిన సంఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు ఆస్తి నష్టం జరిగిన వారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం చేస్తామన్నారు తప్పు చేసిన వారు చట్టపరంగా శిక్షకు అర్హులవుతారని అన్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ కమిటీ సభ్యులతో మాట్లాడటం జరిగింది ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు అందరికీ నమస్కారం వీకోట టౌన్లో నిన్న సంఘటన మీకు అందరికీ తెలిసిందే హిందువులకి ముస్లింలకి మధ్య ఘర్షణ జరిగింది ఒక చిన్న క్రికెట్ ఆడుకునే విషయంలో దాని బాల్ తగిలేసి ఇంత పెద్ద ఇష్యూ అవ్వడం జరిగింది సో మేము అందరినీ కోరుకునేది ఒకటే అందరూ సంయమనం పాటించండి నిన్న సాయంత్రమే నేను కలెక్టర్ గారు వచ్చి ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది ఈరోజు కూడా చర్చలకు కూర్చుంటాము సో అందరికీ కూడా ఏదైతే సరే ఆమోదయోగ్యం ఉంటుందో ఆ రకంగానే మేము పీస్ కమిటీ మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేసేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని మా నుంచి భరోసా ఇస్తున్నాము ప్రజలందరికీ చెప్పేది ఒకటే ఎవరు గుంపులుగా ఉండొద్దు అండ్ వాట్సాప్ల్లోనూ లేదా సోషల్ మీడియాలో ఎటువంటి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు ఇది ఒక చిన్నది సో ఇది ఒక చిన్న విషయం ద్వారా వచ్చిందే తప్పితే ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ పరస్పరం ఎవరి మధ్య విభేదాలు లేవు మొదటిసారి ఇంత పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావడం జరిగింది దీన్ని ఎదుర్కోవడానికే నేను కలెక్టర్ గారు ఇక్కడ నిన్న వచ్చాము అందరితో మాట్లాడాము అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకుంటాము అండ్ తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము అండ్ ఎవరికైతే సరే ఆస్తి నష్టం జరిగిందో ఆస్తి నష్టం కూడా ఈరోజు లోకల్ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు విజిట్ చేసి పర్సనల్గా ఎవరెవరికి ఎంత నష్టమైందో కూడా దానికి తగిన కాంపెన్సేషన్ కూడా వచ్చేలా మేము చర్యలు చేపడుతున్నాము అందరినీ మేము చేసే రిక్వెస్ట్ ఒకటే అందరూ మీ ఇళ్లలో ఉండండి అనవసరంగా బయటికి రావద్దు అండ్ అల్లర్లో పాల్పడద్దు దయచేసి వీకోటలో జరిగిన సంఘటనపై ప్రజలు సంయమనం పాటించాలని ప్రశాంతతకు ఎవరూ భంగం కలిగించవద్దని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు చిత్తూరు జిల్లా ఎస్పీలకు ఎమ్మెల్యే పరిస్థితులపై పలు సూచనలు చేశారు దృష్టిలో పెట్టడం కూడా జరిగింది వెంటనే ఆ నష్టపరిహారం కూడా తీసుకురావడానికి తప్పనిసరిగా కూడా చర్యలు తీసుకోబోతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ ప్రాంత ప్రజానీకానికి కూడా నేను మనవి చేసుకునేది నేను శాంతిని కోరుకునేటువంటి మనిషి ఇక్కడ ఏదైనా అసాంఘిక శక్తులు కానీ
ఈ మత ఘర్షణల ముసుగులో ఎవరైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనుకాడదని చెప్పి ఈ సందర్భంగా కూడా ఈ నోటీసుకు చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా ఈ ప్రాంతంలో నష్టం జరిగితే, అన్యాయం జరిగితే నేను ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉంటా. ఏ రాత్రైనా అపరాత్రైనా నేను రావడానికి సిద్ధంగా ఉంటా. ప్రభుత్వ పరంగా దాన్ని మీకు న్యాయం చేయడానికి ఖచ్చితంగా కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా శాంతియుతంగా సంవయనం పాటించమని చెప్పి మరొక్కసారి వీకోట పట్టణమే కాదు, వీకోట మండలం చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలందరూ కూడా దాన్ని ఆచరించమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కలెక్టర్ గారు, ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే ఆ 2 వర్గాలతో కూడా వాళ్ళు ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం కూడా జరుగుతుంది. దీన్ని న్యాయపరంగా తప్పు చేసినటువంటి వాళ్లకు ఏ రకంగా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనో తప్పనిసరిగా తీసుకోవడం కూడా జరుగుతుంది. దీన్ని నార్మల్ స్టేజ్కి తేవడానికి ఒక పీస్ కమిటీని కూడా ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. ఈరోజు ఇరు వర్గాలతో మాట్లాడిన తర్వాత ఒక పీస్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి ఆ కమిటీ పూర్తిగా కూడా బాధ్యత తీసుకొని చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. తిరుపతి ఇందిరా మైదానం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉత్సవ కమిటీ కార్యాలయంలో ఈ రోజు ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య సింగిల్ విండో అనుమతులను ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మట్టి విగ్రహాలని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని తెలియజేశారు. సింగిల్ విండో సిస్టంతో పర్మిషన్లు తీసుకుని ప్రశాంత వాతావరణంలో వినాయక చవితిని జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు సామంచి శ్రీనివాస్, ఆర్సి మునికృష్ణ, గుండాల గోపీనాథ్, మాగంటి గోపాల్ రెడ్డి, కొండే జంగారెడ్డి, ఎస్వీఎం వెంకటేష్ రెడ్డి, బాబు, వాసు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్, పోలీసు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేటెడ్గా ఈ సింగిల్ విండో క్లియరెన్స్ అనేది ఇది గవర్నమెంట్ పైనుంచి ఆదేశాలు కూడా వచ్చారు. మనం ఆన్లైన్లో సింగిల్ విండో క్లియరెన్స్ పెడుతున్నాం. అలాగే ఒకవేళ ఆన్లైన్ కుదరకపోతే ఆఫ్లైన్ కూడా. ఈరోజు వినాయక నిమజ్జన కమిటీ ఆఫీసులో తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య మేడం గారు వచ్చి సింగిల్ విండో సిస్టాన్ని విద్యుత్తు, పోలీసు, పర్మిషన్లు అంతా ఒకే చోట చేసే విధంగా సింగిల్ విండో సిస్టమ్ ఈరోజు ఆఫీసులో ఓపెన్ చేశారు. దానికి సంబంధించిన ఆఫీసులు అంతా ఇక్కడ ఉండి దాన్ని అప్లికేషన్ ఇక్కడ ఫిల్ చేసిస్తే వాళ్ళకంతా పర్మిషన్ ఇస్తారు. ముఖ్యంగా ఈ గణేష చవితి 7వ తేదీ ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని పూజించాలి. మట్టి విగ్రహాలను పూజిస్తే మనకు అన్ని శుభాలే జరుగుతుంది. మట్టి విగ్రహాల వల్ల ఏ విధమైన హాని కూడా ఉండదు. ఈ రసాయనాలు, ప్లాస్టిక్లా పాలిస్తూ చేసిన విగ్రహాలను వాడితే మన ఎత్తుండే చెరువులో నిమజ్జనం చేస్తాడు. ఆ చెరువులో ఉన్న జల వాసులు కూడా ఇబ్బంది పడతాయి. దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని వాడండి, గణనాథుని ఆశీస్సులు పొందాలి. అలాగే ఎల్లుండికి 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు అందరూ వచ్చి సాయంత్రం 3 గంటలకు కచ్చిపోయి ఆడిటోరియం కింద సెల్లార్లో ఈ మట్టిని మేమే ఇస్తాము. ఈ మట్టి విగ్రహాలు వారే తయారు చేసి ఇంటి దగ్గరికి పోయి వినాయక చవితి రోజు పూజించి వారే చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని కూడా అందరూ పిల్లలు సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించి ఆ గణనాథుని ఆశీస్సులు మనకందరికీ కలగాలని మన హిందువుల తొలి పండుగ బాగా జరుపుకోవాలని సందర్భంగా కోరుకుంటూ జై గణేష్. ఏపీ వరద బాధితులకు టీటీడీ మరియు శ్రీకాళహస్తి దేవస్థానం అండగా నిలవాలని, ఆదుకోవాలని, టీటీడీ నుంచి 10 కోట్లు మంజూరు చేయాలని, శ్రీకాళహస్తి దేవస్థానం 5 కోట్లు నిధులు కేటాయించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ టీటీడీ నుంచి 10 కోట్లు మంజూరు చేయాలని, శ్రీకాళహస్తి దేవస్థానం 5 కోట్ల నిధులు కేటాయించాలన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, పునరావాస కేంద్రాల్లో సాయం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఆహారం, రక్షిత మంచినీళ్లు, పాలు, దుస్తులు సరఫరా చేసి ఆదుకోవాలని, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
అనారోగ్యం బారిన పడిన రోగులకు వైద్యం మందులు ఉచితంగా ఇవ్వాలని చాలా చోట్ల ప్రజలు ఇంకా వరద ముప్పులో ఇరుక్కుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని అన్నారు. సురక్షిత ప్రాంతాలకు వాహనాలు ఏర్పాటు చేసి ప్రజలను తరలించాలని టీటీడీ ధార్మిక సంస్థ ఏపీకి వచ్చిన ఆపదను గుర్తించి తక్షణ సాయంగా 10 కోట్ల నిధులు ఇవ్వాలని అన్నారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవటంలో ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వాలు చూపిస్తున్న చొరవ కృషి ప్రశంసనీయమని అభినందనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరువురు మంచి అడ్మినిస్ట్రేటర్స్ అని ధార్మిక సంస్థలు స్వచ్ఛంద సంస్థలు పారిశ్రామికవేత్తలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని వరద బాధితులకు అండగా నిలిచి ఆపత్కర సమయంలో ఆదుకోవాలన్నారు. ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు 1 నెల జీతభత్యాలను వరద బాధితులకు సాయం కోసం ఖర్చు చేయాలన్నారు. టీటీడీ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగులు 1 రోజు వేతనాన్ని ఇవ్వాలని కోరారు. ఓట్ల మార్పులు చేర్పులు తొలగింపు కోసం నిర్వహించే ఇంటింటి సర్వే పక్కాగా నిర్వహించాలని తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి మౌర్య అధికారులను సిబ్బందిని ఆదేశించారు. ఇంటింటి ఓటర్ల సర్వే నిర్వహణపై మంగళవారం కచ్చపి ఆడిటోరియం నందు సూపర్వైజర్లు బూత్ లెవెల్ ఆఫీసర్లతో తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి మౌర్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారదర్శకమైన ఓటర్ జాబితా కోసం ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని అన్నారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి సంవత్సరం ఈ సమ్మరీ రివిజన్ నిర్వహిస్తామని అన్నారు. ఓటర్ల ఇంటింటి సర్వేకు 18 రోజుల సమయం ఉందన్నారు. మీరందరూ సమన్వయం చేసుకుని ప్రతి ఇంటికి వెళ్లి ఎవరైనా మరణించారా, ఇల్లు మారారా, అడ్రస్ మార్పులు ఏవైనా ఉన్నాయా అనే వివరాలు సేకరించాలని అన్నారు. కొత్త ఓటరు నమోదు చేసుకునే వారికి 18 సంవత్సరాలు నిండి ఉండాలని, కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన అన్ని ధృవపత్రాలు పరిశీలించాలని అన్నారు. డూప్లికేట్ షిఫ్టింగ్ మరణించిన ఓట్లలో చాలా జాగ్రత్తలు వ్యవహరించాలని, అన్ని ధృవపత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ఈ సర్వేని చాలా జాగ్రత్తగా చేయాలని, ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని అన్నారు. ఈ సమ్మరీ రివిజన్లో ఏదైనా తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేను ఏదైనా మీకు ఒకవేళ ఇన్ కేస్ ఉంటే యూ కెన్ గివ్ అప్లికేషన్స్ లేటర్, వీ కెన్ నాట్ టేక్ నౌ బికాజ్ ఓన్లీ ఒక 15 days టైం ఉంది. ఆ 15 daysలో మనం వేరే వాళ్ళని మార్చి వాళ్ళని పెట్టి ఇవన్నీ ఇట్ విల్ టేక్ టైం. సో సమ్మరీ రివిజన్ వరకు యూ పీపుల్ విల్ కంటిన్యూ, డోంట్ కమ్ విత్ ఎగ్జామ్షన్, విల్ నాట్ గివ్. అండ్ ఈ హౌస్ టు హౌస్ అనేది మీరు కొంచెం సీరియస్గా తీసుకొని హౌస్ టు హౌస్ చేయాలి. ఎలక్షన్స్లో ఏదైనా మిస్టేక్ అవుతే alone, whoever is alone will be responsible, be it BLO, be it ARO, be it ERO. మీరు Form 6 చేసేటప్పుడు న్యూ ఓటరా కాదా అని చూసుకోవడానికి యూ హ్యావ్ టు సీ ఆర్డినరీ రెసిడెన్స్ ప్రూఫ్ ఆల్సో. ఆర్డినరీ రెసిడెన్స్ అంటే మీరు అక్కడ నివసిస్తుంటే ఒక పర్సన్ మనకు ఆ ప్రూఫ్ ఉంటే చాలు, ఈజ్ ఆర్డినరీ రెసిడెంట్, అక్కడ ఆ ఏరియాలో నివసిస్తున్నారని ప్రూఫ్, మనం ఎనీ ప్రూఫ్ ఇస్ ఫైన్. తిరుపతి జిల్లా చంద్రగిరిలో సంచలనం సృష్టించిన ఏటీఎంల దొంగతనానికి పాల్పడిన దొంగల ముఠాను అరెస్టు చేసి ముద్దాలి నుండి 5,38,000 నగదు రికవరీ చేసుకుని 11,97,000 రూపాయల విలువ గల మారుతి ఆల్టో కారు, LG రిఫ్రిజిరేటర్, 2 మొబైల్ ఫోన్లు, ఒక యమహా ఫ్యాసినో స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు. తిరుపతిలో ఉన్న 52 ఏటీఎంలను మెయింటైన్ చేస్తున్న సెక్యూరిటీ వాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏటీఎం కస్టోడియన్గా పనిచేస్తున్న A1 సురేష్ బాబు ఏటీఎంలలో నగదు నింపే సమయంలో పాస్వర్డ్లను తెలుసుకుని ఎవరికీ అనుమానం రాకుండా చాకచక్యంగా కొంచెంగా డబ్బులను దొంగతనం చేస్తూ వచ్చాడు. ఆడిట్ చేసే సమయంలో మొత్తం 39,53,500 రూపాయల నగదు పోయిందని ఫిర్యాదు రావడంతో ఒక పథకం ప్రకారం ఆగస్టు 23వ తేదీన చంద్రగిరి ఏటీఎం నందు నగదును నింపి ఏటీఎంకు తాళం వేయకుండా డోర్లు మాత్రమే మూసేసి వచ్చినట్లు 30వ తేదీ అర్ధరాత్రి A1 సురేష్ మరియు A2 మనోజ్ కుమార్లు ఆల్టో కారులో చంద్రగిరికి వచ్చి సురేష్ ఏటీఎంకు కొంత దూరంలో ఉండగా మనోజ్ కుమార్ వారి పథకం ప్రకారం సెక్యూరిటీ డ్రెస్, ఫేస్ మాస్క్ మరియు చేతులకు తొడుగులు ధరించి ఏటీఎంలోకి వెళ్లి ఏటీఎం డోర్ తెరిచి అందులో ఉండిన నగదు 2,53,500 దోచేసి దొంగతనం జరిగినట్లు చిత్రీకరించారు. దోచేసిన నగదులో సుమారు 8 లక్షల రూపాయలను ఇదివరకు సెక్యూర్ వాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న బుజ్జి నెల్లూరుకు చెందిన మనోజ్ కుమార్ వద్ద ఉన్నట్లు తెలిసిందే. అతని కోసం గాలిస్తున్నామని, త్వరలో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. బ్యాంకు వారి నిర్లక్ష్యం, సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్ సంస్థ వారి అజాగ్రత్త వలన మరియు ఏటీఎంల వద్ద ఎటువంటి అలారం సిస్టమ్ కానీ, సీసీటీవీ కానీ, సెక్యూరిటీ కానీ లేకపోవటం,
సీసీటీవీలు పూర్తిగా పనిచేయకపోవటం కూడా వారికి బాగా అనుకూలించడంతో ముద్దాయిలు చాలా తెలివిగా ప్రవర్తించి ఈ వరుస దొంగతనాలకు పాల్పడ్డారని తెలిసిందన్నారు. ఈ చంద్రగిరి ఏటీఎం చోరీని దృష్టిలో పెట్టుకుని త్వరలో స్థానిక బ్యాంకర్స్తో సమావేశం ఏర్పాటు చేసి వారు కూడా తమ ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను మరియు సీసీటీవీలను బాధ్యతాయుతంగా ఏర్పాటు చేసుకునేలా సూచిస్తామన్నారు. ఇటువంటి దొంగతనాలు జరగకుండా ఉండడానికి వారు కూడా బాధ్యత వహించాలి. కేవలం బాధ్యత లేకుండా కేవలం డబ్బు డ్రా చేసుకునే మిషన్లుగానే కాకుండా సరైన సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరడం జరుగుతుంది. ఈ కేసులో దర్యాప్తులో ఎంతో చాకచక్యంగా వహించిన అందరు ఆఫీసర్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకరిని అరెస్ట్ చేయాలి. పూర్తిగా బ్యాంక్ వారి ద్వారా తెలుస్తుంది. ఇంకా వేరే బ్యాంక్స్ ద్వారా ఏమన్నా మిస్అప్రాపర్టీ ఏందనేది ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ బ్యాంకర్స్ ఓన్లీ. సో దీన్ని ఇంకా పూర్తిగా విచారణ జరుగుతుంది. దురలవాట్లలో ఉన్న ఆన్లైన్ బెట్టింగ్స్ దురలవాట్లు కూడా ఉన్నాయి. దాని విచారణలో తేలింది. సో పూర్తిగా విచారిస్తాము. ఇంకా ఏటీఎం కెమెరా పనిచేయలేదు అంటే ఇతను అక్కడ పనిచేయడం వల్ల ఏమైందంటే అతనే చాలా తెలివిగా ప్రవర్తించాడు. వాటిని అన్నింటినీ డిజేబుల్ చేయడము, ముందే తాళం ఓపెన్ చేసి పెట్టడము. సో దొంగ మాదిరి ప్రవర్తించడానికి ఒక రాడ్ తీసుకెళ్ళి ఏటీఎంని కొంత డ్యామేజ్ చేయడం. సో ఇవన్నీ కూడా చాలా ఒక దొంగ ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా ప్రవర్తించడం జరిగింది. ప్రస్తుతానికి అతని దగ్గర ఉన్న కంప్లీట్ అమౌంట్ని రికవర్ చేయడం జరిగింది. మిగతా అమౌంట్ను కూడా మిగతా వివిధ పర్సన్స్ దగ్గర నుంచి విచారించడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్ మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీకాళహస్తి పట్టణ బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోల ఆనంద్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు గడవక ముందే శ్రీకాళహస్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అవినీతికి, అక్రమాలకు, ల్యాండ్ మైన్స్ దోపిడీలకు అడ్డుకట్ట వేస్తూ మచ్చలేని అభివృద్ధికరమైన ప్రజాపాలన అందిస్తున్నారని తెలియజేశారు. అందుకు నిదర్శనం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో గత పాలకుల వలన అస్తవ్యస్తమైన ఆలయాన్ని సూక్ష్మంగా ప్రక్షాళన చేయటం, భూదందాలు, ఇసుక దోపిడీలను పూర్తిగా అరికట్టడం, గత పాలకుల దోపిడీలకు గురైన వైసీపీ పెద్దల బాధితులకు న్యాయం చేయటంలో భరోసా ఇచ్చి వారికి బాసిటగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడుతున్నారని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో శ్రీకాళహస్తిని అన్ని విధాలుగా అభివృద్ధికి ఎన్డీఏ నేతలు సుధీర్ రెడ్డి, నేను ఎనలేని కృషి చేస్తున్నామని, అందులో భాగంగా పట్టణ దాహార్తి తీర్చడానికి పట్టణ అమృత పథకం ద్వారా 24 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారన్నారు. మరియు 115 కోట్ల రూపాయలతో శ్రీకాళహస్తి నియోజకవర్గం నందు టూరిజం డెవలప్మెంట్ కోసం కేంద్ర మంత్రితో కలిసి మంజూరు చేయించిన ఘనత బొజ్జల సుధీర్ రెడ్డికే దక్కుతుందని కోల ఆనంద్ తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ వారు కుటుంబ పాలన, భూదందాలు, ఇసుక దోపిడీలు చేసేవారని కోల ఆనంద్ ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారుతో శ్రీకాళహస్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని కోల ఆనంద్ ఈ సందర్భంగా తెలిపారు. అందుకు నియోజకవర్గ ప్రజలు, మీడియా ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కలిసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి శ్రీకాళహస్తి అభివృద్ధి కోసం సహకరించాలని కోల ఆనంద్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళహస్తి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్, జిల్లా సెక్రటరీ, అసెంబ్లీ పార్టీ కో కన్వీనర్ మేఘాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర సభ్యులు ఎస్వి రమణ, జీవి అమర్నాథ్, పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు కన్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా మంచి పనులతో ముందుకు పోతున్నాం, కూర్చున్నాం. త్వరలోనే అందరం ప్రతి ఒక్క ఈ రోజు ఎలా వచ్చారు అందరం కూడా మరి ఏదో గెస్ట్ హౌస్లో, పిఆర్ గెస్ట్ హౌస్లో ప్రభుత్వం కూర్చొని మాట్లాడుకొని అందరం కూడా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు, లోటుపాట్లు సరి చేసుకుని ముందుకు పోదాం. దాని గురించి మనం రాతలు రాసుకునే వల్ల వచ్చినటువంటి నేను అయితే దానివల్ల ప్రయోజనం అయితే నేను అంటే తప్పుగా చెప్పడం కదా, వేరే అనుకోవడం, మనస్పర్ధలు రావడం, దానివల్ల అభివృద్ధి ఆగిపోవడం అనేటువంటి ఉంటాయి. మీ అందరి సహాయ సహకారాలతో, పత్రికా సోదరులు, మీడియా సోదరులు, మీ అందరి సహాయ సహకారాలతోనే కాళహస్తి నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గం ముందుకు తీసుకొని పోతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా సుధీర్ రెడ్డి గారి యొక్క నేను ఇప్పుడు చెప్పాను, ఆయన అవగాహన రహితం అయితే ఏం కాదు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే, అభివృద్ధి గురించి కూడా వాళ్ళ కుటుంబం నుంచి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాను. సూలూరుపేట, మన్నార్, పోలూరు గ్రామం, నూకలపాలెం రోడ్డు ప్రజలకు తాగునీరు సమస్యను పరిష్కరించండి మహాప్రభు అంటూ అధికారులకు స్థానికులు తమ గోడు విన్నవించుకున్నారు.
మన్నార్ పోలేరు గ్రామ పరిధిలో ఉన్నటువంటి నూకలపాలెం మెయిన్ రోడ్డులో నివసిస్తున్న ప్రజలు తాగునీటి సమస్యతో గత సంవత్సరం నుంచి ఇబ్బందులకు గురవుతున్నామని, తమ గోడు ఏ అధికారులు కూడా పట్టించుకోలేదని వాపోయారు. సంవత్సరం క్రితం నీటి కొలాయిలు పైపుల మరమ్మతులు చేపట్టి రంధ్రాలు ఉన్న వాటిని ఉపయోగించడం వలన నీరు సరిగా రాకపోగా కలుషితమైన మురికి నీరు వస్తుందని, ఆ నీటినే ప్రజలు తమ నిత్యావసర వంటలకు కూడా ఉపయోగించుకుంటూ రోగాల బారిన పడుతున్నామని, తమ గోడు ప్రభుత్వ అధికారులు మరియు సచివాలయ సిబ్బంది వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. అదేం సార్, మాకు ఇంతకు మిందట నీళ్లు బాగుండేవి. అప్పుడు ఎవరిని పట్టించుకోవాలా, ఎవరికి చెప్పదలుచుకోవాలా. కానీ నీళ్లు పైపులు పోయిన తర్వాత నీళ్లు బాగా రానప్పుడు సతీయాలం వచ్చి చెప్పినాం. సతీయాలం చెప్పిన తర్వాత వచ్చినారు. వచ్చి చిలిం పైపులు అవి వేయొద్దన్నాం. తప్పనిసరిగా వాళ్ళు అయ్యే వేసినారు. వేసేసే ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా వేసి? వేసి ఒక సంవత్సరం అయింది సార్. సంవత్సరం నుంచే లేదమ్మా సార్. మేము ఈ బోర్ నీళ్ళే సార్, తాగేదానికి వంట చేసుకునేదానికి అన్నిటికీ బోర్ నీళ్ళే వాడతాం. మేము గత సంవత్సరంగా నీళ్లు మాకు సరిగ్గా రావటం లేదు. రిపేర్ అయిపోయింది బోరు. అధికారులు తెలియపరిచినా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. 2-3 మాటలు సచివాలయం తిరిగితే ఒకసారి పంపించినారు మనుషుల్ని. అవి పైపులు బయట తీస్తే చిల్లులు పడిపోయినాయి పైపులు. అవి వేయద్దని నేను పక్కిళ్ళ వాళ్ళు అందరం గొడవ చేసాం వాళ్ళతో. మాకు మంచి పైపులు వేయండి, ప్లాస్టిక్ పైపులు వేయండి అని. అయినా వాళ్ళు పట్టించుకోకుండా సరే అని వెళ్ళిపోయి మళ్ళీ మర్రోజు వచ్చి ఆ పైపులే బిగిచ్చేసి వెళ్ళిపోయినారు. మేము చూడకూడలేదు, ఆ పైపులే బిగిచ్చేసి వెళ్ళారు. సరే బిగిచ్చేసిపోయారు కదా అని బాగా వస్తున్నాయి నీళ్ళు అని వచ్చి మేము చూస్తే మొత్తం చిలువలు వస్తూ ఉన్నాయి, బురదలు వస్తూ ఉన్నాయి. తాగేదానికి నేలకు కూడా లేకుండా మేము అల్లాడుతూ ఉన్నాం సార్. దయచేసి అధికారులకు తెలియపరుస్తూ ఉన్నాం. మేము మాకు తాగే నీళ్ళు వసతి ఏర్పరచండి మాకు. ఏ ఏరియా అమ్మా ఇది? ఇది మన్నార్ పోలూరు సార్, నూకలపాలెం రోడ్డు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం తోమాల సేవలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కె పళనిస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. భారీగా బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అటు జన సైనికులు, వీర మహిళలు, ఎన్డీఏ కూటమి నాయకులు, టీడీపీ, బీజేపీ నాయకులు అందరూ కూడా జన్మదిన వేడుకల్లో పాల్గొని నాయకుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత మొట్టమొదటిసారి జరుపుకుంటున్న జన్మదిన వేడుకలు కావడంతో హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ కూడా ఆయన అడుగు జాడలో నడుస్తూ ఆయనకు తోడుగా ఉంటామని, పవన్ కళ్యాణ్ అటువంటి నాయకుడు రాష్ట్రంలో మళ్ళీ ఎప్పుడు వస్తాడో అని, వజ్రం లాంటి పవన్ కళ్యాణ్ను, నిజాయితీ గల పవన్ కళ్యాణ్కు తోడుగా ఉంటామని జనసేన తిరుపతి రూరల్ అధ్యక్షులు వెంకట్రాయల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు ప్రతాప్ రెడ్డి, సాయి సంతోష్, వెంకట్రమణ, పవన్, ఇతర జన సైనికులు పాల్గొన్నారు. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉమ్మడి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కలిసి రాజకీయ అనుభవంతో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కలుపుకొని పోతూ ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేసినటువంటి ఒక మహత్తరమైన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు రంగరంగ వైభవంగా చేయాలని మేమంతా అనుకున్నాము. కాకపోతే ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్లో చంద్రబాబు నాయుడు గారు, అదే పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విజయవాడ తర్వాత చుట్టుపక్కల వరద బాధితులందరినీ ఆదుకునే పరిస్థితుల్లో ఉన్నారు. వారి యొక్క స్పీచ్ మేరకు ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని ఒక విధంగా అన్నదాన కార్యక్రమంతో నవజీవుల్లో లైట్ స్కూల్ అన్నదాన కార్యక్రమం తర్వాత కేక్ కటింగ్ అనేది జరగడం జరిగింది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి అత్యంత వైభవంగా కూడా ఈ కార్యక్రమం చేయాలని మా నాయకుడు నందమూరి తారక రామారావు గారికి పుత్రుడైనటువంటి బాలకృష్ణ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఈ దుస్థితి ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని చాలా సింపుల్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు అందరూ కలుసుకొని రంగరంగ వైభవంగా చేయాల్సిన కార్యక్రమం ఏదో మాకు తోచిన విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా వెంకట్రాయలు కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా కలుపుకొని ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన వార్త. అదేవిధంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి భగవంతుడు అన్ని తోడు ఉండి
ఆయుర ఆరోగ్యాలని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ రాజకీయాల్లో ఇంకా రాబోయే ఉన్నతమైన స్థానాన్ని ఆయనకి అవతరించే అవకాశం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ వరద బాధితులకు టీటీడీ మరియు శ్రీకాళహస్తి దేవస్థానం అండగా నిలవాలి, ఆదుకోవాలి. టీటీడీ నుంచి 10 కోట్లు మంజూరు చేయాలి. శ్రీకాళహస్తి దేవస్థానం 5 కోట్ల నిధులు కేటాయించాలి. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్. వీకోట ఘటనపై ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలి. ఎవరైతే ఘటనకు కారణమైన వ్యక్తులు ఉన్నారో వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. హెచ్చరించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. చంద్రగిరిలో సంచలనం సృష్టించిన ఏటీఎంల దొంగతనానికి పాల్పడిన దొంగల ముఠా అరెస్ట్. ముద్దాల నుండి 5,38,000 నగదు రికవరీ. 11,97,000 విలువ గల ఒక మారుతి ఆల్టో కారు, LG రిఫ్రిజిరేటర్, 2 మొబైల్ ఫోన్లు, ఒక యమహా ఫ్యాసినో స్కూటీ స్వాధీనం. ఓట్ల మార్పులు చేర్పులు తొలగింపు కోసం నిర్వహించి ఇంటింటి సర్వే పక్కాగా నిర్వహించాలి. అధికారులను సిబ్బందిని ఆదేశించిన తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.